భర్తల్ని చంపడం ఇంత ఈజీనా? కేవలం తనకిష్టమైన బిర్యానీలో విషం కలిపి భర్తని ఇంత ఈజీగా చంపొచ్చా అని అనిపించేలాగా ఒక నివ్వెరపోయే ఘటన గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలో చోటు చేసుకుంది. భర్త శివనాగరాజు, భార్య లక్ష్మి ఇద్దరూ కూడా అక్కడ నివాసం ఉంటున్నారు. ఆమె అక్రమ సంబంధానికి భర్త అడ్డొస్తున్నాడు అనే నెపంతో ఆయనకి ఇష్టమైన బిర్యానీ వండి దానిలో విషం కలిపి ఆ భర్తని చాలా ఈజీగా చంపేసింది. చంపడంతో పాటు చంపిన తర్వాత కొంచెం కూడా బాధ, భయం, తర్వాత ఏమవుతుందో, ఎలాంటి సమాధానం చెప్పాలో, ఎలాంటి శిక్ష పడుతుందో అనే భయం కూడా లేకుండా రాత్రంతా ఫోన్ వీడియోస్ చూస్తూ ఎంజాయ్ చేసిందంట. ఈ దారుణమైన ఘటన జరగడానికి ప్రియుడు కూడా తనకి సహాయం చేశాడు. గతంలో డ్రమ్స్ అని, కుక్కర్ అని, ఇలా రకరకాలుగా పెరిగన్నంలో విషమని రకరకాల వార్తలు మహిళల అరాచకాలకి, మహిళల దాష్టికానికి అద్దం పడుతుంటే ఇప్పుడు బిర్యానీ ఒక సంచలనంగా మారింది. బిర్యానీలో విషం కలిపి భర్తని చంపడం ఎంత దారుణమైన విషయం. మీకు ఇష్టం లేకపోతే, ఆ భర్తతో మీకు ఇష్టం లేకపోతే వదిలేయచ్చు, విడాకులు తీసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. అంతేగాని ఒక ప్రాణం తీసేయడం వల్ల మీ జీవితం పోతుంది, మీకు పాపం అంటుకుంటుంది, సమాజంలో అల్లరైపోతారు, భయపడుతుంది సమాజం ఆడవాళ్ళని చూస్తుంటే. రకరకాల వార్తలు వింటున్నాం. మగవారిని భర్తల్ని చంపేస్తున్నారనేది ఒక కారణం అయితే, ఏ వీడియోస్తో ఎలా వాళ్ళ చావుకి పరోక్షంగా ఆడవాళ్ళు కారణమవుతున్నారు అనేది ఈ మధ్యకాలంలో మనం ఎక్కువ చూస్తున్నాం. నిజంగా ఆడపిల్ల అంటే ఇంట్లో తండ్రి గట్టిగా అరిస్తేనే ఏడుస్తూ మూలను కూర్చొని 2 రోజుల వరకు అన్నం తినకుండా మళ్ళీ బుజ్జగించి ఒళ్ళోకి తీసుకొని లాలించి పాలిస్తే కానీ తన మనసు కుదుటపడదు. అలాంటి సెన్సిటివ్గా ఉండే మహిళలు, ఆడవాళ్ళు ఇంత క్రూరంగా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు అనేది ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఎవరికీ అంతుపట్టని ప్రశ్నగా మిగిలిపోయింది.